సామాన్య ప్రజలకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జిఎస్టీ కౌన్సిల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో నిత్యావసర ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. థ్యాంక్ యూ పరశురామ్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కౌన్సిల్ నిన్న 2 రోజుల పాటు ఢిల్లీలో సమావేశమైంది. అందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే పేదలు, మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా రైతులకు ఊరట కల్పించే విధంగా ఇంతకు ముందుకు 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీ ఇప్పుడు 2 స్లాబులకు కుదించారు. ఒకటి 28% ఉన్న స్లాబులను 18%, అదేవిధంగా 12% ఉన్న స్లాబులను 5%గా చేయడం జరిగింది. ఇక్కడ 12%, అదేవిధంగా 28% 2 స్లాబులను కూడా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా ఒక కొత్త స్లాబ్ను కూడా చేర్చడం జరిగింది. అది 40%, 40% ఒక స్లాబ్ను చేర్చారు. అందులో విలాసవంతమైన వస్తువులు అంటే BMW కార్లు కావచ్చు, అదేవిధంగా అంటే ఏదైతే 1200 సీసీ కంటే ఎక్కువ పెట్రోల్ కార్లు, అదేవిధంగా 1500 సీసీ కంటే ఎక్కువ ఉన్నటువంటి డీజిల్ కార్లను వాటిల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా సిగరెట్లు, ముఖ్యంగా చెప్పాలంటే సిగరెట్లను కూడా 40% జిఎస్టీలో చేర్చడం జరిగింది. ఎందుకంటే ఈ పొగాకు ఉత్పత్తులు, అదేవిధంగా విలాసవంతమైన డైమండ్స్ కావచ్చు, అదేవిధంగా గోల్డ్ కావచ్చు, ఇలాంటి అన్నిటిని కూడా వాటిలో చేర్చడం జరిగింది. ముఖ్యంగా చూస్తే చాలా రకాల నిత్యావసర వస్తువులను 5% స్లాబ్లోకి చేర్చడం జరిగింది. ఇది పెద్ద ఊరట అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా వంట నూనెలు కావచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు జిఎస్టీ భారంగా మారిన నేపథ్యంలో అది కాస్త తగ్గిస్తూ 5% స్లాబ్లోకి చేర్చడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే రైతులకు కొంత మేలు చేకూర్చే విధంగా ట్రాక్టర్లు కావచ్చు, ట్రాక్టర్ టైర్స్, ట్రాక్టర్లకు సంబంధించినటువంటి విడిభాగాలకు కూడా 5% జిఎస్టీ విధిస్తూ జిఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలకు కొంత అంటే ఈ ఏదైతే ఈ కొత్త స్లాబులు ఉన్నాయో ఈ కొత్త స్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సో మొత్తంగా చూస్తే పేద ప్రజలకు ఒక రకంగా ఊరటని చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడే సడన్గా ఈ యొక్క స్లాబులు తీసుకురావడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే విధంగా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదైతే రాబోయే కాలంలో బీహార్లో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఆ బీహార్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా దేశ ప్రజలకైతే కొంత ఊరట లభించింది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి స్లాబులలో దాదాపు 2 స్లాబులు ఎత్తివేయడంతో ఇక కేవలం ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా 5%, అదేవిధంగా 18% స్లాబులోనే లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పరశురామ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.